ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. 63 సంవత్సరాలకి నేను ఈ ప్రపంచం అంతా చూసి, రకరకాల మనుషుల్ని చూసి, రకరకాల అనుభవాలు పొంది, ఇవాళ ఈ రకంగా ఉన్నాను. ఇవాళ నా జన్మకు సార్థకత నేను తెలుసుకున్నాను. ఇదే సార్థకత. ఎందుకంటే అక్క, అందరూ లైఫ్లో వెతుక్కునేది ప్రేమ కోసం. ఆ ప్రేమ అంటే కేవలం పురుష స్త్రీ ప్రేమలు మాత్రం కాదు, శారీరక ప్రేమల గురించి కాదు మనం మాట్లాడేది. ఒక యాక్సెప్టెన్స్, ఒక వాలిడేషన్, ఒక ఇంపార్టెన్స్ రావాలని కోరుకుంటారు. రైట్, మూలం అందరికీ అంతే కదా. అవును. సో అవన్నీ దాటుకుంటూ వచ్చి మీరు ఇక్కడ ఒక తెలుసుకున్నారు విషయం, మన అల్టిమేట్ గోల్ అది, ఇవన్నీ కాదు అని. అంతేనా? నాకు ఎవరి ప్రేమ పొందాలని ఏం లేదురా. ఎవరో నాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి, నన్ను గుర్తించాలి, నన్ను ప్రేమించాలని. నన్ను నేను ప్రేమించుకుంటాను, నన్ను నేను నమ్ముకుంటాను, నన్ను నేను హీల్ చేసుకుంటాను. చేతనైతే 10 మందికి చేస్తాను, నమ్మిన వాళ్ళకి. ఇదే నా గోలు, అంతే. అరే వాళ్ళు నాకు ఫోన్ చేయలేదే, వీళ్ళు నాకు విష్ చేయలేదే, అలాంటివి ఏమీ లేవు. చాలా బాగుంది. మీ లైఫ్లో జయలలిత గారు, మీరు బాగా దుఃఖపడి క్షమించని వ్యక్తులు ఉన్నారా? మీరు క్షమించలేని వ్యక్తులు ఉంటారుగా. అంటే నేను పేర్లు అడగను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. లేదు లేదు, సంఘటనలు అడుగుతున్నాను. వాట్ హ్యాస్ కాజ్డ్ యూ మోస్ట్, ఇంకా మనని ఇంకా కంప్లీట్గా వైలేట్ చేసేసారు అనే సంఘటనలు జరిగినాయి. మీరు చెప్పారు చాలాసార్లు, నాతోనే చెప్పారు. జరిగినాయి చాలా. క్షమించారా? ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి, రాత్రులు నిద్రపోకుండా. ఎందుకు ఏడ్చారంటే, అప్పుడు నాకు ఇలా ఎందుకైంది, నేను ఈ పరిస్థితిలో దుస్థితిలో ఇలాగ నమ్మాను కదా, నేను ఇంత ప్రేమిస్తున్నాను కదా, వాళ్ళు ఎందుకు నాకు మళ్ళీ తిరిగి ప్రేమించడం లేదు, ఏదో యూజ్ అండ్ త్రో లాగా చేసుకుంటున్నారు, ఇలా ఎందుకు, నా ప్రేమలో స్వచ్ఛత లేదా, లేకపోతే నేను ప్రేమించబడడానికి అర్హురాలిని కాదా, నాకు ప్రేమ అందదా, ఇలాగా అనుకొని ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు ఎవరి ప్రేమ నాకు అవసరం లేదు. మీ ప్రేమ, నా ప్రేమ నాకు చాలు. నాకు నేను ఇచ్చుకునే మర్యాద నాకు చాలు, నన్ను నేను పూజించుకునే విధానం నాకు చాలు. ఇంతకు ముందర డాక్టర్ చక్రవర్తిల సాంగ్ నేను చాలా ఇదిగా నమ్మేదాన్ని. నిన్నుగా ప్రేమించుటకు నీకోసమే కన్నీరు నించుటకు. ఎవరక్కర్లేదు. నాకు ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా నా గురించి నేనే ఏడుస్తాను, నా గురించి నేనే ఆనంద బాష్పాలు రాలిస్తాను తప్పించి ఇంకొకరు నాకేదో చేస్తారు, ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, ఇలాంటివన్నీ తీసి పక్కన పెట్టేశాను. మైండ్లో లేనే లేవు, అంతే. యూ డోంట్ హ్యావ్ ఎనీ ఇంకా బిటర్నెస్ ఏమీ లేదు. ఇప్పుడు మన తమ్ముడు చెప్పినట్టు ఏదైనా ఉంటే ఏ మూల కూడా లేదు. నువ్వు వాళ్ళని నీ నోటితో తిట్టకుండా, దూషించకుండా, ఒక తెల్ల పేపర్ తీసుకొని దాని మీద వాళ్ళని అనుకుంటున్నావో రాసేసి, ఒక దీపం వెలిగించుకొని దానిలో మాడి మసి చేసి, ఆ మసి పారేసి హాయిగా కాళ్ళు చేతులు కడుక్కో, నీకేమీ అంటవు, ఆ 18 సాక్షిభూతాలు చూసుకుంటాయి. అంతే, ఎవరి కర్మలు వాళ్ళు అనుభవించాల్సిందే. అంతకు మించి మనకేమి పాత్ర లేదు వాళ్ళ లైఫ్లో. వాళ్ళకి ఏదో గుణపాఠం చెప్పాలి అంతే, అవన్నీ ఉండవు అస్సలు. అవన్నీ మళ్ళీ మన కర్మలు పెంచుకున్నట్టు వెంజెన్స్ అనేవి లేవు. ఓన్లీ ప్రశాంతత, క్షమించు, ప్రేమించు, అంతే. చాలా అంటే హైయెస్ట్ ఫిలాసఫీ ఇది. నాకు తెలిసిందే చెప్తున్నాను. మన లైఫ్లో మన డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ పోతాం. అప్పుడు ఎలా అయింది, ఇలా అయింది, మన అవలోకనం చేసుకున్న టైంలో మీకు ఎప్పుడైనా అనిపించిందా? మీరు కొన్ని తీర్థయాత్రలకు వెళ్ళొచ్చారు లాస్ట్ కొన్ని సంవత్సరాల క్రితం. నేను ఏమి సంబోధించి చెప్తున్నానో మీకు తెలుసు. అదొక కంప్లీషన్ తీసుకొచ్చింది ఒక లౌకిక ప్రయాణానికి అని నాకు అనిపిస్తుంది. మీరు అంత ఓపెన్గా, అంత స్వచ్ఛమైన హృదయంతో నాతో చెప్పారు కాబట్టి. నిజం తల్లి. అది అంటే మనకి ఏదో ఒక లెవెల్లో మనకు డిజైర్స్ అంటారు కదా, అవి తీరితేనే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలుగుతాం. భోగి కానివాడు యోగి కాడు అని ఎక్కడ విన్నాం కదా. కాడు. సో మనం ఇప్పుడు ఆకలిస్తున్న వాళ్ళకి నువ్వు మోక్షం అంటే చిరాకేయచ్చు ఫర్ ఎగ్జాంపుల్. లేదు, బాగా ఒకటి ఎక్స్పీరియన్స్ చేయాలనే తపన ఉండే వాళ్ళకి మనం ఇవన్నీ తెచ్చి పెడితే కొంత తర్వాత ఎల్లుండి చూద్దాంలే అంటారు. లేదు, ఏంటో చెప్తున్నారు అనుకుంటారు. మీకు అలా అనిపించిందా మీ లైఫ్ గురించి? లేదు, అనిపించలేదు. అంటే కాదు, అంటే అలాగే నాకు మీరు తీర్థయాత్రలకు వెళ్ళిన విషయం ఒకటి చెప్తున్నాను. తీర్థయాత్రలకు వెళ్ళిన విషయంలోనే ఒక సాంగత్యం, ఒక అనుభూతి కలిగింది మీకు. అప్పుడు అంత ఆశ చూపించేవారు అనమాట. ఇదిగో రేపు ఇలాగ అయిపోతుంది, మనకి ఎల్లుండి ఇలాగ అయిపోతుంది, ఇంకా మనం హ్యాపీ అన్న ఇదిలో నాకు ఒక స్వర్గపు అంచులు చూపించారనమాట. సో ఆ ఊహల్లోనే బతుకుతూ వచ్చాను ఆ టైంలో. ఎప్పుడైతే నేను మీరు అనేది శరత్ బాబు గారు గురించి జగమెరిగిన సత్యం, మీరే చెప్పారు కదా. విమర్శించిన పొగిడినా నాకు అవసరం లేదు, అంతే. నా మనసుకి నేను చెప్తున్నాను అనమాట.
అలా అన్న తర్వాత సడన్గా ఆ వ్యక్తి ఎందుకు మారిపోయారు, ఎందుకు నన్ను దూరం పెట్టారు అనేది చాలా కాలం కుమిలిపోయిన సందర్భాలు ఉన్నాయి. అది కూడా వారి ఫ్యామిలీలో ఉన్న ఒక వ్యక్తి ద్వారా నా గురించి ఏవో చెప్పి, ఆయన అసలు ఎప్పుడు చెప్తారు చెప్పుడు మాటలు వినకు, నువ్వు చూసిందే నమ్ము అనేసి. కానీ అలాంటి వ్యక్తిని కూడా వాళ్ళు మార్చేసి నా గురించి ఏమేమో చెప్పేసి, వాళ్ళ ఫ్యామిలీలోనే ఇంకొక పర్సన్ ద్వారా నాకు అది తెలిసి, మనుషులు ఇలా ఉంటారా, పోనీ నన్ను చూశారు ఇన్ని సంవత్సరాలు, ఆయన అలాగే ఎలాగ నమ్మారు అని కొన్ని దుఃఖపడిన సంఘటనలు. వారు హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా వెళ్ళి నేను వారి పాదాల మీద చేయి వేసి అయ్యప్ప అనే పిలుస్తాను ఆయన్ని. ఇప్పుడు ఈ మధ్య మర్చిపోయాను ఆయన్ని, తీసేసాను మైండ్లోంచి. నేనే గుర్తు చేస్తా తప్పు చేశాను. లేదు లేదు, ఏం పర్వాలేదు. ఎందుకంటే జస్ట్ అలాగా కన్ను చెమరుస్తుంది అంతే. అంటే నేను అలాగ అయ్యప్పలాగా కొలుచుకున్నాను. ఆయన ఫోన్లో ఆయన పేరు కూడా నేను శరత్ బాబు అని ఉండదు, నాకు తత్వమసి, అయ్యప్పని తత్వమసి అంటారు. తత్వమసి అనే నెంబర్తోనే ఫీడ్ అయి ఉంటుంది, పేరుతోనే ఫీడ్ అయి ఉంటుంది అనమాట. ఉదయం లేస్తే మెసేజ్ చరణ్ స్పర్శ్, ముందర ఆయన కాళ్ళకి నమస్కారం. ఎందుకు అంత ఆరాధించారు? ఏమో తెలీదు, ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్ అంటే అది కాదు, ఎందుకు ఆయన తెలీదు. మేము చాలా సినిమాలు చేసాం రా. ఫస్ట్ పరిచయం అని, ప్రైవేట్ మాస్టర్ అని, తర్వాత రాధా అంబిక వాళ్ళది తమిళ సినిమా ఒకటి మనకణక్ అని, అందులో ఆయనకి కీప్ లాగా నేను వైఫ్ రాధ. అలా ఆయన్ని చూసి 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 ఈయన ఇలా మన జీవితంలో ఉంటే బాగుంటుంది అని అనుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ నేను ఎప్పుడు బయటపడలేదు, అలాంటి సందర్భం రాలేదు కూడా. ఎప్పుడు లిఫ్ట్ ఎక్కేటప్పుడైనా, కార్ ఎక్కేటప్పుడైనా లేడీస్ ఫస్ట్ అని ఫస్ట్ నాకు డోర్ తీయడం కానీ, లిఫ్ట్ ఓపెన్ చేయడం కానీ, ఇలాంటివన్నీ మనకు ఆ వయసులో ఎలా అనిపిస్తాయిరా, హత్తుకుంటా మనసుని హత్తుకుని బాగా. మన జీవితంలో ఒక మగాడు ఉంటే ఇలాగ ఉండాలి, ఒక భర్త అంటే ఇలా ఉండాలి అని ఒక కళలు ఉంటాయి కదా. నేను 10th క్లాస్ తప్పి ఫెయిల్ అయ్యి నేను చూసిన మార్నింగ్ షో ఇది కథ కాదు, శరత్ బాబు గారు కమలా హాసన్ చేసేది ఏమి సినిమా రాదు, కళాఖండం. నిజంగా మంచి ఆర్గంజా చీర కట్టుకొని వెళ్ళా ఫెయిల్ అయ్యి. అందరూ ఏడుస్తారు ఫెయిల్ అయితే. నేను చక్కగా ఆ రోజు పుట్టినరోజు వచ్చింది, ఇది కథ కాదుకు వెళ్ళి చాలా ఆనందించాను. అప్పుడు కూడా అనుకున్నా భరణి ఆయన క్యారెక్టర్ పేరు. సో జయసుధా డాన్సరు, నేను ఆ డాన్స్లో నన్ను ఊహించుకొని సరిగమలు గలగలలు, ప్రియుడే సంగీతము, ప్రియురాలే నాట్యము, సరిగమలు గలగలలు, ప్రియుడే సంగీతము, ప్రియురాలే నాట్యము, అంతే కదా. అయ్యో అస్సలు అలా పడిపోయింది అనమాట ఇంపాక్ట్. 10th క్లాస్ నుంచి పడిపోయి ఇంకా ఆయనతోనే నేను యాక్ట్ చేయడము ఊహించలేదురా. నేను సడన్గా ఎయిర్పోర్ట్ నుంచి వస్తూ ఆయన ఏదో కాంటాక్ట్స్ చూసుకుంటూ ఉంటే, ఆయన కాంటాక్ట్స్లో ఎక్కువ లేడీస్ నెంబర్స్ కూడా ఉండమని ఆయనే చెప్పారు, నాకు తెలియదు. జయలలిత అని కనిపిస్తే ఫోన్ చేశారు. అది ఏ నిమిషం ఫోన్ చేశారో, అది ఏ ముహూర్తమో తెలియదు, కానీ జస్ట్ నెంబర్స్ చూస్తుంటే నీ పేరు కనిపించింది, చేశాను, ఎలా ఉన్నావు, నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగాను, ఇంటికి వెళుతున్నాను, భోజనం తీసుకొస్తావా. ఎందుకు అడిగారో తెలియదు, అసలు ఏమీ పరిచయం, సినిమాల్లో చేయడము వదిలేయడం అంతే.